నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో యూనిట్ 4లో 14th చాప్టర్ అయ్యింది. ఇప్పుడు మనం యూనిట్ 4లో 15th చాప్టర్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఉంది. సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఉందనుకోండి. సో ఆ కంపెనీకి ఏదైనా ఒక గోల్ ఉండాలి. గోల్ అంటే ఏంటిది, ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. సో అలా ఆబ్జెక్టివ్ ఉంటేనే అది రీచ్ అవ్వడానికే వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తారు. ఎలాంటి గోల్ లేకపోతే వాళ్ళు ఎంత వర్క్ చేసినా సరే వాళ్ళు అది యూజ్ ఉండదన్నమాట. అంటే కావాల్సినన్ని ప్రాఫిట్స్ రీచ్ అవ్వదు. సో వాళ్ళకు ఒక ఆబ్జెక్టివ్ అనేది ఉంటే వాళ్ళు ఎలా మనం ప్రాఫిట్స్కి రీచ్ అయ్యి ఎంత మంచిగా ఉంటారనేది ఇప్పుడు మనం చూద్దాం. మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటేనే అది. ఒక ఆబ్జెక్టివ్ ఉండాలంటే మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఫీచర్స్ ఏంటివి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే, ఇది ఒక ఫిలాసఫీ అంట. ఇంకా డిసైడెడ్ కలెక్టివ్లీ, అందరు కూర్చొని ఎవరైతే టాప్ లెవెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ అనేది పెట్టుకుంటారు. బేసిస్ ఫర్ మెజరింగ్ పర్ఫార్మెన్స్. సో ఇలా ఆబ్జెక్టివ్ పెట్టుకోవడం వల్ల ఎంప్లాయీస్ లేదంటే ఎంప్లాయర్స్ కానీ ఎంత వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ రీచ్ అయితే పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నట్టు, ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వకపోతే ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉన్నట్టు తెలుస్తుంది కదా. సో అది రెగ్యులర్ రివ్యూ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని రెగ్యులర్ రివ్యూ చేయొచ్చు ఇలా ఆబ్జెక్టివ్ ఉండడం వల్ల. గైడ్లైన్స్ ఫర్ సెట్టింగ్ అప్ సిస్టమ్. సో గైడ్లైన్స్ అనేటివి ఉంటాయి దేనికి, ఇప్పుడు మనకి ఇట్లా మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఉండడం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి ఉంటాయి. మ్యాచింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రిసోర్సెస్, మోర్ ఫ్రీడమ్ టు సబార్డినేట్స్. సో ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తామన్నమాట. వాళ్ళు ఎలానా వర్క్ చేయొచ్చు కానీ ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాల్సిందే అని. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఏంటివి, ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ది ఆబ్జెక్టివ్స్ ఏంటివంటే, పర్ఫార్మెన్స్ మెజర్ చేస్తుంది, గ్రోత్ ఇంకా ఏవైతే సబార్డినేట్స్ ఉన్నారో వాళ్ళ గ్రోత్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది అనమాట, ఎంత వర్క్ చేస్తున్నారు ఈ ఆర్గనైజేషన్ గోల్స్ని రీచ్ అవ్వడానికి అని. శాలరీని ప్రమోషన్స్ని డిసైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ అమాంగ్ సుపీరియర్స్ అండ్ సబార్డినేట్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సుపీరియర్స్ అంటే టాప్ లెవెల్, సబార్డినేట్స్ అంటే లోవర్ లెవెల్ వాళ్ళ మధ్యలో. డివైస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ కంట్రోల్. తర్వాత మనకి ఏమేం స్టెప్స్ ఉన్నాయి మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్లో అనేదంటే, సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్ అట్ ది టాప్ లెవెల్. ఫస్ట్ టాప్ లెవెల్లో ఆబ్జెక్టివ్ అనేది ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత ఆర్గనైజేషన్ రూల్స్ని క్లారిఫై చేస్తారు. సెట్టింగ్ సబార్డినేట్స్ ఆబ్జెక్టివ్, వాళ్ళకి కూడా ఆబ్జెక్టివ్స్ పెడతారు. సబార్డినేట్స్ అంటే లోవర్ లెవెల్ వాళ్ళకి. పీరియాడిక్ రివ్యూస్, ఒక 1 month 2 months అయినాక ఆ ఆబ్జెక్టివ్ని రీచ్ అవుతున్నామా లేదా అనేది పీరియాడిక్గా చూసుకోవడం. అసెస్సింగ్ ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటే రీచ్ అయినామా అవ్వలేదా, ఎవరు ఎంత వర్క్ చేసినారు, ఎవరి వర్క్ వల్ల మనం ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వగలిగినాము, ఎవరి ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయి, ప్రాపర్గా వర్క్ వస్తుందా రావట్లేదా, ఎవరినైనా షిఫ్ట్ చేయాలా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి. సో ఇవన్నీ తెలుస్తాయి. బెనిఫిట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, బెటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, క్లారిఫైయింగ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎవరైతే పర్సనల్ కమిట్మెంట్ ఉంటుందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి యూజ్ అవుతుంది, డెవలపింగ్ కంట్రోల్స్ అవుతుంది, ఇంకా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వీక్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్. సో ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజెస్ బెనిఫిట్స్ చూసాం కదా, ఇప్పుడు మనం వీక్నెస్ ఏంటిదో చూద్దాము. సో ఫెయిల్యూర్ టు టీచ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ఫిలాసఫీ. సో ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఏంటిది అని చెప్పి టాప్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఒకవేళ ఏమైనా ఎర్రర్ చేస్తే అది మనకి వీక్నెస్. సో ప్రాపర్గానే చేస్తారు, ఎవ్రీ టైం అనేది ఉండదు. కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, వీళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండకపోవచ్చు. ఫెయిల్యూర్ టు గివ్ గైడెన్స్ ఫర్ గోల్ సెట్టర్స్. సో ఎవరైతే గోల్ సెట్టర్స్ ఉన్నారో వాళ్ళకి గైడ్లైన్స్ అనేటివి ఇవ్వకుండా ఉంటుంది కొన్నిసార్లు. డిఫికల్టీ ఇన్ సెట్టింగ్ గోల్స్. సో ఏ టైంలో ఎలాంటి గోల్స్ అనేటివి సెట్ అవుతాయి ఆర్గనైజేషన్కి కాంపిటీటర్స్ని బట్టి అనేది డిఫికల్ట్గా ఉంటుంది మనం చూసుకోవడానికి. ఎంఫసైజ్ ఆన్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. సో ఏవైతే షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో వీటిని ఇలా మనము ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని రీచ్ అవుతాము అంటే కొన్నిసార్లు రీచ్ అవ్వలేకపోవచ్చు. డేంజర్ ఆఫ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ. సో ఇన్ఫ్లెక్సిబిలిటీ అనే దానికి కూడా డేంజర్ ఉంటుంది దీనివల్ల. ప్రీ రిక్విసైట్స్ ఫర్ ఇన్స్టాలింగ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ప్రోగ్రామ్. సో ప్రీ రిక్విసైట్ ఏంటివి, ఇవి పెట్టుకోవాలంటే డిఫైనింగ్ పర్పస్, దేనికి మనం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము, టాప్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి,
మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ప్రోగ్రామ్కి ట్రైనింగ్, పార్టిసిపేషన్ ఉండాలి, అందరిది ఫీడ్బ్యాక్ ఉండాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రీ రిక్విసైట్స్ ఫర్ ఇన్స్టాలింగ్ మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ ప్రోగ్రామ్స్ది. నెక్స్ట్ మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్. సో మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అంటే ఏంటిది? సో ద మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కంట్రోల్. సో ఏదైతే ఆర్గనైజేషనల్ కంట్రోల్ ఉందో దాంట్లో ఇది ఏదైతే మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అంట. ఇఫ్ టాప్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ స్మాల్ వేరియేషన్ దెన్ ఇట్ విల్ డిస్ట్రాక్ట్ ఇట్స్ అటెన్షన్ ఫ్రమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్. So top management should be involved only in exceptional cases and not in cases involving insignificant changes. A manager should devote his time and energy in planning and execution major discussions. సో మేజర్ డెసిషన్స్ కానీ డిస్కషన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవిట్లోనే టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఇన్వాల్వ్మెంట్ ఉండేలా చూడాలి. చిన్న చిన్న ఏమైనా రిస్క్ వచ్చినా లాస్ వచ్చినా సరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ప్రెషర్ తీసుకుంటారు అనమాట. సో వాళ్ళు చేసే ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. Differences between management by objectives and management by exception. సో మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అనేది ఒక కంట్రోల్ టెక్నిక్. ఏదైతే మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ఉందో అదేంటిది ఒక ఫిలాసఫీ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సో ఇది మనకి రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనమాట. సో మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్ ఏం చేస్తుంది, సబార్డినేట్స్కి హెల్ప్ చేస్తుంది, దేనికి గోల్స్ అనేటివి సెట్ చేసుకోవడానికి. అదే మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ ఏం చేస్తుంది, ఓన్లీ ఎక్సెప్షన్స్ ఆర్ రిపోర్టెడ్ టు ది టాప్ ఎగ్జిక్యూటివ్ సో దట్ దే ఆర్ ఏబుల్ టు డివోట్ ద టైమ్ అండ్ ఎనర్జీ ఫర్ ఇంపార్టెంట్ టాస్క్స్. సో ఈ రెండింటి మధ్యలో సింపుల్గా డిఫరెన్స్ చెప్పాలంటే ఏంటంటే, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఏవైతే మేనేజ్మెంట్ వాళ్ళు టాప్ లెవెల్ వాళ్ళు ఆబ్జెక్టివ్స్ సెట్ చేసి లోవర్ లెవెల్ వాళ్ళకి ఇస్తారనమాట, అచీవ్ చేయండి అని చెప్పి పీరియాడిక్గా చూసుకుంటారు ఎంత వర్క్ అవుతుంది లేదు అని. అదే మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఏవైతే ఎక్సెప్షన్స్ ఉన్నాయో, ఎక్సెప్షన్స్ అంటే ఏంటివి, ఏవైతే నెసెసరీ ఐటమ్స్ ఉన్నాయో వాటిని మాత్రమే టాప్ లెవెల్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టైంని ఎనర్జీని ఇంపార్టెంట్ టాస్క్స్ మీదనే వేస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. వేస్ట్ అంటే యూటిలైజ్ చేయడానికి ఉంటుంది. వేరే అన్ని వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ ఉన్న ఏదైతే ముందు నుంచి వర్క్ ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తాయి. సో ఇది మనకి టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.